రేపు ఉమ్మడి సభ బాబు పవన్ ఏం చెప్తారు? తెలుగు జన విజయకేతనం సభ రేపు తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సభని జనసేన పార్టీ కండక్ట్ చేస్తుంది. ఈ సభ బాధ్యతల మొత్తాన్ని కూడా జనసేన పార్టీ తీసుకుంది. అయితే ఈ సభకు సంబంధించి అతిథుల్ని పిలవటం కానీ, సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, జన సమీకరణ, పార్టీలకు సంబంధించినటువంటి దశాదిశ నిర్దేశించడం, ఇవన్నీ కూడా బాధ్యతలను జనసేన పార్టీ నిర్వహిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం 2 అంశాలను మనం గమనించాలి. ఒకటి, ఈ సభలో 3 సభలు జరుగుతాయి. ఫస్ట్ లిస్ట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ తాడేపల్లిగూడెం వేదికగా ఈ సభ అట్టహాసంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లని చేశారు. అయితే ఈ సభ ఉద్దేశం, లక్ష్యం అంటే సింపుల్గా ఇక్కడ తెలుగు జన విజయకేతనం అంటే విజయకేతనం ఎగరవేయటానికి సిద్ధం అని చెప్పని చెప్పటం, సిద్ధానికి యుద్ధం అని చెప్పటం అనేది ఇక్కడ లక్ష్యం. సరే, రేపు దాదాపు ఆ సభా వేదిక మీద 600 మందితో, సభా వేదిక పైన 600 మంది ఆసీనులు కాబోతున్నారు. దాదాపు 5 లక్షల తగ్గకుండా జన సమీకరణ అనేటువంటిది ప్లాన్లో ఉన్నారు. ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటంటే, రేపు ఉమ్మడి కార్యాచరణ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలిపి ఏంటి, వాళ్ళ యొక్క ఉమ్మడి కార్యాచరణ ఏంటి, ప్రణాళిక ఏంటి, పార్టీలకు 2 కలిసి వెళ్ళటం యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది ప్రజలకు వివరించేటువంటి ఒక సబ్జెక్టు. రెండో సబ్జెక్టు, 2 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏ విధంగా ఈ 2 పార్టీల సారథ్యంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి ఏమి చేయాలనుకుంటున్నారు అనేటువంటి ఇంకొక మెసేజ్ని కూడా ఇవ్వబోతున్నారు. ఇక థర్డ్ వన్, ఎక్కడైతే సీట్లు సర్దుబాటు సంబంధించి జరుగుతున్నటువంటి ఆందోళనలు, లేక సీట్ల సర్దుబాటుకు సంబంధించి జరిగిన తరువాత జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి కొంతమంది చేస్తున్నటువంటి విమర్శలు, అదేవిధంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కామెంట్సు, వారు చేసినటువంటి అనేకమైనటువంటి దారుణమైనటువంటి విమర్శలకు కూడా రేపు అక్కడ నుంచి సమాధానం చెప్పబోతున్నారు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, మరికొంతమంది చాలా తీవ్రమైనటువంటి విమర్శలని పవన్ కళ్యాణ్ గారి పైన సంధించారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా రేపు సభావేదిక మీద నుంచి ఆన్సర్ చేయబోతున్నారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో అయితే, ఏ రకంగా అయితే సమాధానం మాట్లాడారో వారికి అదే స్థాయిలో అదే విధంగా సమాధానం చెప్పబోతున్నారు. ఇప్పుడు మీరు గిచ్చితే నేను గిచ్చాలి కదా, మరి అదే స్థాయిలో గిచ్చాలనే దానికి కూడా నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు. మరి అదే స్థాయిలో రేపు కౌంటర్ ఉండబోతుంది. ఇది ఒక పొలిటికల్ అంశం. ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కావచ్చు, జన సైనికులకు కావచ్చు, వీర మహిళలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కావచ్చు, రేపు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఏంటి, తాను 24 సీట్లను ఎందుకు తీసుకున్నాను, 3 పార్లమెంటు సీట్లను ఎందుకు తీసుకున్నాను, ఈ సీట్లను తీసుకోవటం యొక్క ఉద్దేశాలు, లక్ష్యం ఏంటి, అలాగే సీట్లు తక్కువ తీసుకున్నాను అన్నటువంటి వస్తున్నటువంటి విమర్శలకి ఏంటి, ఎందుకు అనేది ఎవరైతే జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీ మీద విమర్శలు చేస్తున్నారో వారికి కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. వారికి కూడా ఒక ఆలోచన తెలియజేయబోతున్నారు. వారితో పాటు కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి వారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ చేస్తూ, వీళ్ళని రెచ్చగొడుతూ వెనక ఉండి నడుపుతున్నటువంటి వారికి కూడా ఒక వార్నింగ్ ఇవ్వబోతూ ఉన్నారు. ఆ వార్నింగ్ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఉండబోతుంది. వీటితో పాటు ఇక భవిష్యత్తులో అంటే ఇక ఎన్నికల ప్రణాళిక సంబంధించి ఇటు జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, ఎలా వ్యవహరించాలి అనేటువంటి దాన్ని కూడా చెప్పబోతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే ఎన్నికల సందర్భంగా వాళ్ళు చేసేటువంటి ఏదైనా
ఎన్నికల యుద్ధాన్ని, వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాన్ని యుద్ధం ద్వారా ఎలా ఎదుర్కోవాలి, యుద్ధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, యుద్ధంలో ఎలా విజయకేతనం ఎగరవేయాలి అనేటువంటి దాన్ని కూడా రేపు తెలియజేయబోతున్నారు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం. సరే, 600 మంది ఆసీనులు కాబోతున్నారు. అందులో నిన్న 99 మంది ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్టు 99 మంది కూడా అక్కడ ఉండబోతున్నారు. 99 మంది కూడా అక్కడ నుంచి సభా వేదిక దగ్గరికి వాళ్ళు అక్కడ ఒక మెసేజ్, అంటే అందరూ మాట్లాడేదానికి అవకాశం ఉండదు, బట్ వాళ్ళందరినీ కూడా అక్కడ సభ ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని ముందుగా పరిచయం చేసేటువంటి అవకాశం కూడా ఉంది.